ఓకే. డన్. సెలక్షన్ టూల్‌కి వచ్చేసాను. అండ్ మధ్యలో ఉన్నవి ఉంది గదా! అంటే మనం ఎంప్టీ స్పేసెస్ ఒక దాన్ని క్లిక్ చేసి షిఫ్ట్ కీబోర్డ్ మీద అది క్లిక్ చేసి పెట్టుకోండి. అండ్ అలా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్నిటిని ఒకేసారి మనం డిలీట్ చేసుకోవచ్చు. అరే! వాట్ డిడ్ ఐ డూ రే! ఛ! సారీ మై మిస్టేక్. ఇంకొకసారి. డిలీట్ మీద క్లిక్ చేస్తే ఎళ్ళిపోయింది. తర్వాత దాని గ్యాప్ ఉంది గదా! గ్యాప్ మీద రైట్ క్లిక్ చేస్తే రిపెల్ డిలీట్ అని వస్తుంది. రిపెల్ డిలీట్ చేస్తే ఏమైతుందో తెలుసా? వెనకాల ఉన్న క్లిప్ ముందుకొచ్చేస్తది. రైట్ క్లిక్ రిపెల్ డిలీట్. రైట్ క్లిక్ రిపెల్ డిలీట్. రైట్ క్లిక్ రిపెల్ డిలీట్. ఓకే. కొంచెం మనం ఇంకా ముందుకెళ్ళి ఎంప్టీ స్పేసెస్‌ని డిలీట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6 డిలీట్. ఓకే. రిపెల్ డిలీట్. రిపెల్ డిలీట్. రిపెల్ డిలీట్. ఇది కూడా. ఇది కూడా. ఇది కూడా. అండ్ ముందు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Delete. 1, 2, 3, 4, 5. 1, 2, 3. అంతే. ఓకే. రిపెల్ డిలీట్. రిపెల్ డిలీట్. ఇది కూడా అంతే. ఇది కూడా అంతే. ఇది కూడా అంతే. సేమ్ థింగ్ హియర్ ఆల్సో. హియర్ ఆల్సో. ఇది కూడా. మేడం అది రైట్ క్లిక్ చేస్తే ఇలా వస్తుందా మ్యామ్? రిపీట్ రైట్ క్లిక్ చేస్తే రిపెల్ డిలీట్ వస్తుంది. కరెక్ట్. తర్వాత కొంచెం ఐ థింక్ అన్ని మొత్తం కంప్లీట్ చేసేసాను. ఇప్పుడు ఇది నేను వింటే అంటే మీకు వినిపిస్తలేదు. చాలా బెటర్. వెరీ నైస్. ఇప్పుడు ఇది బెటర్ ఉంది గైస్. అండ్ హౌ మచ్ టైమ్ ఇట్ ఈస్ టేకింగ్ తెలుసా? ఇక్కడ వస్తే మీకు ఇక్కడ టైం కనిపిస్తుందా డ్యూరేషన్? 52 సెకండ్స్ వస్తుంది. అంతకుముందు అది 1 మినిట్ 32 సెకండ్స్ ఆర్ 1 మినిట్ ప్లస్ ఉంటుంది. ఎంప్టీ స్పేసెస్‌ని తీసేస్తే వినడానికి కూడా బావుంది. అండ్ 52 సెకండ్స్ కూడా బావుంది. అంటే తక్కువ కూడా అయిపోయిందని చెప్పొచ్చు. ఓకే. నౌ ఈ మొత్తం ఆడియోని ఇంకొకసారి నేను క్లబ్ చేయాలి. క్లబ్ చేస్తే నేనేం చేశానో తెలుసా? ఇక్కడ నుంచి డ్రాగ్ చేస్తే మొత్తం అన్ని ఆడియో ఫైల్స్ సెలెక్ట్ అయిపోయింది. తర్వాత రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి మనం మొత్తం ఆడియో ఫైల్‌ని ఇంకొకసారి ఒక సింగిల్ ఆడియో ఫైల్ లాగా నెస్ట్ చేసుకోవచ్చు. నెస్ట్ చేస్తే అంటే ఒకటే ఫైల్ లాగా అయిపోతుంది. ఇప్పుడు అన్ని డిఫరెంట్ లాగా ఉంది కదా! నెస్ట్ చేసేటప్పుడు అది అడుగుతుంది. వాట్ ఈస్ యువర్ నెస్ట్ పేరు? అది యాస్ ఇట్ ఈస్ పెట్టుకోండి. ఇది వేరే వాళ్ళకి కనిపియదు. ఓన్లీ మీ ఒక్కరికే కనిపిస్తుంది. సో, ఇప్పుడు చూడండి మన నెస్టెడ్ ఫైల్ రెడీ అయిపోయింది. మొత్తం కలిపి ఒకటే క్లిప్ లాగా, ఒకటే ఆడియో ఫైల్ లాగా వచ్చేసింది. నౌ ఈ ఆడియో ఫైల్‌ని మనం కొంచెం స్లైట్‌లీ స్పీడ్ చేయాలి. ఎందుకంటే మనం కమర్షియల్ అడ్వర్టైజ్‌మెంట్ క్రియేట్ చేయబోతున్నాం కదా! కమర్షియల్ అడ్వర్టైజ్‌మెంట్ ఎక్కడ ప్లే అయితుంది తెలుసా ఇది? మన బిల్డర్ కంపెనీ వాళ్ళు యూట్యూబ్‌లో స్కిప్పబుల్ యాడ్, నాన్ స్కిప్పబుల్ యాడ్ కోసం యూజ్ చేస్తారు. నౌ మీ అందరికి గుర్తుంది కదా! గూగుల్ యాడ్స్‌లో స్కిప్పబుల్ యాడ్, నాన్ స్కిప్పబుల్ యాడ్ క్రియేట్ చేశారా? अच्छा మీరందరూ ప్రాక్టికల్ కూడా చేశారనుకుంటా. అంతేనా?
సో, అట్లా స్కిప్పబుల్, నాన్ స్కిప్పబుల్ యాడ్ కోసం ఇది యూజ్ చేస్తాం. కొంచెం స్పీడ్ చేద్దాం. ఓకే. సో, నేను రైట్ క్లిక్ చేసి ఇక్కడ మీకు స్పీడ్ డ్యూరేషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. స్పీడ్ డ్యూరేషన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ 100% ఉంది కదా! 100 కాకుండా 110 అని పెట్టుకోండి. 110 చేస్తే ఏమైతుంది తెలుసా? అది కొంచెం స్పీడ్ పెరుగుతుంది. ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ పెట్టి ఇలా చేయండి. కొంచెం అయితే దగ్గరొచ్చింది. సో, ఇప్పుడు అది ఏమైతుందంటే బావుంది ఇప్పుడు. బానే ఉంది. మనం అది కొంచెం స్పీడ్ కూడా చేసుకోవచ్చు. నేను అన్‌జిప్ చేసి మోషన్ మెయింటైన్ ఆడియో పిచ్ ఇది కంపల్సరీ క్లిక్ చేయండి. ఇది కొంచెం పెంచేసి నాకు 110 ఎక్కువైతుంది. నేను 105 పెట్టి కంపల్సరీ మెయింటైన్ ఆడియో పిచ్ మీద సెలెక్ట్ చేసి ఓకే మీద క్లిక్ చేయండి. సో, మన ఆడియో ఫైల్ చేంజ్ కాదు. ఈ భూమి మీద ఒక కళ మొదలవుతోంది. ఇటుకలతో కాదు, ఆశలతో నిర్మితం అవుతోంది. బావుంది. బావుంది. సూపర్ ఉంది. నౌ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ! ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ ఆడియో ఫైల్ కూడా మన దగ్గర వచ్చేసింది. స్క్రిప్ట్ కూడా. ఇప్పుడు వీడియో క్లిప్స్‌ని మనం యాడ్ చేయాలి. వీడియో క్లిప్స్ కోసం ఈ సౌండ్ ఉంది కదా! మధ్యలో ఏ పార్ట్‌లో ఏ ఏ ఎమోషన్స్‌ని మనం చూపిస్తే బావుంటుంది ఇలాగా, మీరు అట్లాంటి ఫస్ట్ ఇమేజెస్‌ని కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఆ ఇమేజెస్ కలెక్ట్ చేసుకుంటే ఇమేజెస్‌తోనే మనం వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. సో, నేనేం చేశాను తెలుసా? మన వీడియోకి సరిపోయేట్లాగా నేను కొన్ని ఇమేజెస్ నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. క్లయింట్ మనకు ఇచ్చారు ఇది. అందరికి కనిపిస్తుందా? గైస్ ఎస్ స్క్రీన్ మ్యామ్. Yes, ma'am. స్క్రీన్ షేర్ అయితుంది గదా! ఇవి వచ్చేసి మన అపార్ట్‌మెంట్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్. నేను సార్‌కి ఏమన్నా నేను క్లయింట్‌కి ఏం చెప్పినంటే జస్ట్ ఇమాజిన్ మీకు చెప్తున్నా. సో, సార్ కన్‌స్ట్రక్షన్ చేసేటప్పుడుది కూడా ఒక ఇమేజ్ ఇవ్వండి అంటే క్లయింట్ ఇది ఇచ్చారు. ఓకే. ఇది ఇస్తే మనం ఈ ఇమేజ్‌తోని వీడియో క్రియేట్ చేయాలి. అలాగే ఈ ఇమేజ్‌తోని కూడా మనం వీడియో క్రియేట్ చేయాలి. ఈ వీడియో ఎలా క్రియేట్ చేస్తారో అది చూడండి. నేను వీడియో క్రియేట్ చేసిన తర్వాత అది ఎలా వచ్చింది చూడండి. అందరికి కనిపిస్తుందా? అంటే కన్‌స్ట్రక్షన్ అవుతుంది. కన్‌స్ట్రక్షన్ అయ్యేటప్పుడుది వీడియో. ఇంకొకటి మన ఆ ఇమేజ్‌తోని వీడియో. ఓకే. అది కూడా ఒక వీడియో. సో, మనం ఇట్లాంటి వీడియోస్ ఎలా క్రియేట్ చేస్తాం వి ఆర్ గోయింగ్ టు సీ థట్ నౌ. ఇప్పుడు కోసం నేను మీకొకటి ఈ ఇమేజ్ కూడా ఉంది గదా! ఒక ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ చూపియాలి కదా! Look everyone, the view from the balcony. ఆల్ దీస్ ఇమేజెస్ నేను ఫస్ట్ చాట్‌జీపీటీ, జెమినీ దగ్గర నుంచి నేను క్రియేట్ చేయించుకున్నా. గైడ్స్ ఇమేజెస్ ఎలా క్రియేట్ చేస్తారో మీ అందరికీ ఐడియా ఉంది అనుకుంటా. ఇమేజెస్ క్రియేట్ చేయడం అందరికీ ఐడియా ఉంది అనుకుంటా. ఎస్ మ్యామ్. నౌ లెట్ మీ షో యూ హౌ టు కన్వర్ట్ దోస్ ఇమేజెస్ ఇంటూ ఏ వీడియో. ఓకే. వీడియో ఇంకా ఇమేజ్ టు వీడియో కన్వర్ట్ చేయడానికి మన దగ్గర చాలా చాలా ఏఐ టూల్స్ ఉంటాయి. ఫస్ట్ ఏఐ టూల్ వచ్చేసి వియో. సెకండ్ ఏఐ టూల్ వచ్చేసి సోరా. థర్డ్ ఏఐ టూల్ వచ్చేసి హేజన్‌లో అవతార్స్ క్రియేట్ చేసుకోవచ్చు. వియో, సోరా, గ్రాక్. నేనంటే గ్రాక్ యూజ్ చేస్తాను. ఎవరికి ఏది సూటబుల్ వాళ్ళు ఆ టూల్స్ యూజ్ చేసుకోవచ్చు. నాకు గ్రాక్ కొంచెం ఎక్కువ సూటబుల్ అనిపిస్తుంది. సో, నేను గ్రాక్ టూల్ ఓపెన్ చేస్తాను. గ్రాక్ టూల్ అంటే అది ట్విట్టర్ ఆర్ ఎక్స్‌లో ఒక పార్ట్ కదా! నా గ్రాక్ టూల్ మీద క్లిక్ చేసి గ్రాక్ టూల్ ఓపెన్ చేస్తున్నాను. అది సైన్ ఇన్ అడుగుతుంది. సైన్ ఇన్ చేయాలి. ఓకే. ఓకే. సో, మనం గ్రాక్ టూల్‌లో వచ్చేసాము. గ్రాక్ టూల్‌లో ఇక్కడ మీకు ఇమాజిన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఫస్ట్ నేనేం చేస్తాను అంటే మన వీడియోలో ఫస్ట్ ఇనీషియల్ ఏముంది ఎమోషన్స్, అండర్‌స్టాండ్ ది ఎమోషన్స్. ఈ భూమి మీద ఒక కళ మొదలవుతోంది. ఇటుకలతో కాదు, ఆశలతో నిర్మితం అవుతోంది. సిమెంటుతో కాదు, భావాలతో బలం అవుతోంది. ఒక ఇల్లు అంటే యాక్చువల్లీ మీకు ఇది వినిపిస్తలేదు. నేను ఈ 4 పార్ట్స్ తీసేస్తాను. 4 పార్ట్స్ ఎందుకు తీసేస్తున్నా అంటే అది కొంచెం సోది ఉంది. సో, నేను ఆ పార్ట్స్ తీసేస్తున్నాను. ఇక్కడ నుంచి రన్ చేస్తాను. ఒక ఇల్లు అంటే ఒక ఇల్లు అంటే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది 45 సెకండ్స్ తగ్గిపోయింది. వెరీ నైస్. చాలా బావుంది. ఒక ఇల్లు అంటే 4 గోడలు కాదు. ఇట్ ఈస్ ఎన్ ఎమోషన్ అని చెప్తుంది. కేవలం గోడలు కాదు, అది ఒక
అది ఒక ఎమోషన్ అని చెప్తుంది. సో, ఇల్లు ఒక ఎమోషన్ అంటే ఏమని గూగుల్‌లో ఏమని సెర్చ్ చేద్దాం. ఒక ఇమేజ్ కావాలి మనకు. ఒక ఇమేజ్ ఇక్కడ ఆల్రెడీ ఉందా లేదా చూద్దాం. లేదు. ఓకే. సో, ఫస్ట్ ఒక హోమ్ స్వీట్ హోమ్ అని పెడతాను. హోమ్ స్వీట్ హోమ్ ఇమేజెస్. ఓకే. ఇమేజెస్‌లో వెళ్లి వెతకండి. అవసరం ఉంటే ఏఐ అని కూడా టైప్ చేయండి. హోమ్ స్వీట్ హోమ్ మీకు ఏదో ఒకటి కనిపియాలి. హ్మ్. మీకు ఒక పని చేద్దాం. మనం ఆల్రెడీ చాట్ జీపీటీ ఓపెన్ ఉంది కాబట్టి క్రియేట్ an image of a girl drawing on her drawing book. Uh, create an image of a girl drawing home sweet home on her drawing book. Okay. అని పెడదాం. క్రియేట్ అన్ ఇమేజ్ ఆఫ్ ఎ గర్ల్ డ్రాయింగ్ హోమ్ స్వీట్ హోమ్ ఆన్ హర్ డ్రాయింగ్ బుక్. ఇది ఒకసారి చాట్ జీపీటీ కూడా ఇస్తున్నాను. అండ్ మన నానో బనానాకి కూడా ఇస్తున్నాను. చూద్దాం రెండిట్లో ఏది మనకు మంచి ఇమేజ్ క్రియేట్ చేసేస్తుంది. ఓకే. క్రియేట్ ఇమేజ్ మన ప్రాంప్ట్ పెట్టేశాను. అండ్ గో. 2 టూల్స్ విచ్ వన్ ఈస్ గోయింగ్ టు గివ్ అస్ గుడ్ ఇమేజ్, లెట్ us see. చిప్ ఛాంప్ తీసేస్తాను. గ్రాక్ రెడీ ఉంది. ఓకే. ఇది కూడా బాగుంది. దిస్ ఈజ్ ఆల్సో గుడ్. బట్ విచ్ వన్ ఐ విల్ లైక్ మోర్? ఐ విల్ యూజ్ దిస్ వన్. ఈ ఇమేజ్ బాగుంది. ఓకే. ఐ విల్ డౌన్లోడ్ దిస్ ఇమేజ్ అండ్ గ్రాక్లో వెళ్ళి ఆ ఇమేజ్ అప్లోడ్ చేస్తాను. ఇక్కడ గ్రాక్ ఓపెన్ చేశాక గ్రాక్ ఇలాగే ఉంటుంది లింక్. మీకు ఇక్కడ నేను వాట్సాప్లో కూడా ఇక్కడ మన వాట్సాప్ గ్రూప్లో పెట్టేస్తాను. దిస్ లింక్ మీరు క్లిక్ చేయండి, ఇలాగే ఓపెన్ అవుతుంది. ఈ ఇమాజిన్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఒకటి టైప్ చేసే ఆప్షన్ ఉంది కదా. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసే కన్నా ముందు ఇక్కడ ప్లస్ సింబల్ మీద ఈ లింక్ మీద క్లిక్ చేసే కన్నా ముందు ఫస్ట్ టైప్ హియర్ వాట్ డూ యూ వాంట్ ద ఇమేజ్ టు డూ. ఓకే. highlight on home sweet home. ఓకే. హోమ్ స్వీట్ హోమ్ అని దాని మీద హైలైట్ చేయండి అని నేను గ్రాక్కి చెప్తున్నా. ఈ లింక్ మీద క్లిక్ చేసి మనం డౌన్లోడ్ చేసిన ఇమేజ్ ఉంది కదా, డౌన్లోడ్ అయిందా లేదా తెలియదు, చూద్దాం. డౌన్లోడ్ అయింది. సో ఆ ఇమేజ్ని మనం ఇక్కడ యూస్ చేస్తున్నాం, అప్లోడ్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ అప్లోడ్ అవుతుంది. ఓకే. అప్లోడ్ అయిన తర్వాత అది ఆటోమేటికలీ ఇమేజ్ని వీడియో లాగా కన్వర్ట్ చేసేస్తుంది. నేను ఇంకొకసారి ఇక్కడ టైప్ చేస్తాను, నా ప్రాంప్ట్ పోయింది. మేక్ ష్యూర్ ద గర్ల్ ఈస్ డ్రాయింగ్ DRAWING అండ్ హైలైట్ ఆన్ ద హోమ్ స్వీట్ హోమ్ సంథింగ్. నేను ఇంకొకసారి దీని మీద క్లిక్ చేస్తాను. అది ఆల్రెడీ వస్తుంది ఇప్పుడు వీడియో. బానే ఉంది. దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ ఎలా చేస్తానో తెలుసా? ఇక్కడ కాదు. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. మీకు కావాలంటే మీరు ఇంకొకసారి కూడా వీడియోని క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకొకసారి ఇది యారో మీద క్లిక్ చేయండి, వచ్చేస్తుంది. ఇప్పుడు కోసం అంటే నేను ఇది సరిపోతుంది అని నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సో మన డౌన్లోడ్ ఫోల్డర్లో వచ్చేసింది. ఇది వచ్చేసి వీడియో, ఇది వచ్చేసి ఆడియో. సో నౌ మనం మరి తిరిగి ప్రీమియర్ ప్రోకి వచ్చి మన ఫోల్డర్స్ ఉంటుంది కదా, ఆ ఫోల్డర్స్కి వెళ్దాం. ఫోల్డర్స్లో విచ్ ఫోల్డర్ ఐ వాంట్ టు యాడ్ ఆల్ ద వీడియోస్ కదా, వీడియో ఫోల్డర్ లోపల వెళ్ళి ఫస్ట్ ఆ వీడియోకి పేరు చేంజ్ చేద్దాం, ఎందుకంటే గుర్తుండాలి కదా.
దిస్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద దిస్ వన్. ఈ పాప ఫోల్డర్‌ని వీడియోని తీసుకొచ్చి మన మన ల్యాప్‌టాప్‌లో ఏదో ఒకటి ఫోల్డర్ క్రియేట్ చేసి దానిలో పేరు చేంజ్ చేయండి. గర్ల్, బేబీ గర్ల్ అని పెట్టేస్తే అయిపోతది. మనకు గుర్తుండాలి ఇలాగా. తర్వాత ఇక్కడ వచ్చి రైట్ క్లిక్ చేసి, ఇంపోర్ట్ క్లిక్ చేసి మన బేబీ గర్ల్ ఎక్కడుంది? గర్ల్ ఉంది కదా! ఇది క్లిక్ చేసి ఆ గర్ల్ వీడియోని ఇలా తెచ్చి ఫస్ట్ ఇట్లా పెట్టుకోండి. చూడండి, ఈ వీడియోకి మన ఒక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆల్రెడీ వచ్చింది. కానీ మనం ఇక్కడ ఆల్రెడీ వాయిస్ ఓవర్ ఉంది కదా! వాయిస్ ఓవర్ కోసం ఈ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వర్కౌట్ కాదు. అట్లాంటి టైంలో అట్లా ఆ వీడియో క్లిప్‌ని కొంచెం పక్కకు జరిపేసి రైట్ క్లిక్ చేసి అన్‌లింక్ చేయండి. అన్‌లింక్ చేస్తే వీడియో ఇంకా ఆడియో సెపరేట్ అయిపోయింది. ఆడియోని డిలీట్ చేసేద్దాం. వీడియోని డ్రాగ్ చేసి స్టార్టింగ్‌లో ఫస్ట్ ఎమోషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు అక్కడ తెచ్చి పెట్టేద్దాం. ప్లే హెడ్‌ని మధ్యలో పెడదాం. వీడియో చాలా చిన్నగా ఉంది. మన క్యాన్వాస్ చాలా పెద్దగా ఉంది. వీడియో మీద క్లిక్ చేసి ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్స్ మీద వెళ్లి స్కేల్ మీద క్లిక్ చేయండి. స్కేల్ కొంచెం పెంచితే మన వీడియో పెద్దగా అయితుంది. పెద్దగా అయితుంది కదా! యెస్. నౌ ఒకటి చూడండి, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్‌లో ఎంప్టీ స్పేస్ ఎక్కడ కూడా ఉండకూడదు. మన వీడియో అది కట్ కూడా కావద్దు అని చూడాలి. ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఒక ఇల్లు అంటే కేవలం గోడలు కాదు, అది ఒక అనుభూతి, అది ఒక భద్రత, అది ఒక భవిష్యత్. ఓకే. ఇక్కడి వరకు బానే ఉంది. ఒక వీడియో, 1 వీడియో ఈస్ డన్. ఓకే. నౌ వన్ థింగ్ గైస్, మీ అందరికి వినిపియాలి కాబట్టి నెక్స్ట్ 5 మినిట్స్ నేను మాట్లాడను. నేను ఓన్లీ మీకు ఈ ఆడియో వినిపించేట్లాగా నేను మీకు చూపిస్తాను. 5 మినిట్స్‌లో ఫాస్ట్‌గా ఎడిటింగ్ కంప్లీట్ చేసి చూపియాలా? యెస్ ఆర్ నో? యెస్ మ్యామ్. యెస్? యాహ్! ఓకే. ఒక్క నిమిషం. గైస్ ఒక 5 మినిట్స్‌లో క్లాస్ అయిపోతుంది. ఓకే. జస్ట్ కొంచెం ఓపికతోని ఉండండి. ఒక ఇల్లు అంటే కేవలం గోడలు కాదు, అది ఒక అనుభూతి. అది ఒక భద్రత. అది ఒక భవిష్యత్. ఒక ఇల్లు అంటే కేవలం గోడలు కాదు, అది ఒక అనుభూతి. ప్రతి కుటుంబానికి ఒక కల ఉంటుంది. మన డ్రీమ్ హోమ్ ఎక్కడ అనే. ఒక ఇల్లు అంటే కేవలం గోడలు కాదు, అది ఒక అనుభూతి. ప్రతి కుటుంబానికి ఒక కల ఉంటుంది. అనుభూతి ప్రతి కుటుంబానికి ఒక కల ఉంటుంది. మన డ్రీమ్ హోమ్ ఎక్కడ? అనుభూతి ప్రతి కుటుంబానికి ఒక కల ఉంటుంది. మన డ్రీమ్ హోమ్ ఎక్కడ అనే ఆలోచనతో ప్రతి కుటుంబానికి ఒక కల ఉంటుంది. మన డ్రీమ్ హోమ్ ఎక్కడ అనే ఆలోచన
డ్రీమ్ హోమ్ ఎక్కడ అనే ఆలోచనతో ఆ కల చిరునామా K9 అపార్ట్మెంట్ టౌన్షిప్. ఇక్కడ ఇళ్లను కాదు ప్రతి కుటుంబానికి ఒక కల ఉంటుంది. మన భూతి ప్రతి కుటుంబానికి ఒక కల ఉంటుంది. మన డ్రీమ్ హోమ్ ఎక్కడ అనుభూతి ప్రతి కుటుంబానికి ఒక కల ఉంటుంది. మన డ్రీమ్ హోమ్ ఎక్కడ అనే ఆలోచనతో ఆ కలకి చిరునామా K9 అపార్ట్మెంట్ టౌన్షిప్. ఇక్కడ ఇళ్లను ఇక్కడ ఇళ్లను కాదు నిర్మిస్తున్నది, జీవితాలను రూపొందిస్తున్నాం. గదులను కాదు సృష్టిస్తున్నది, జ్ఞాపకాలను సృష్టిస్తున్నాం. మీ పిల్లల నవ్వు ఇక్కడ ఇళ్లను కాదు నిర్మిస్తున్నది, జీవితాలను రూపొందిస్తున్నాం. గదులను కాదు సృష్టిస్తున్నది, జ్ఞాపకాలను సృష్టిస్తున్నాం. మీ పిల్లల నవ్వు ఇక్కడే మొదలవుతుంది. మీ తల్లిదండ్రుల మనసుకు ప్రశాంతి ఇక్కడే దొరుకుతుంది. మీ భవిష్యత్ కథలు ఇక్కడే మొదలవుతాయి. ఇది కేవలం ఒక నివాసం కాదు, ఇది మీ డ్రీమ్ హోమ్. ఇక్కడే మొదలవుతాయి. ఇది కేవలం ఒక నివాసం కాదు, ఇది మీ డ్రీమ్ హోమ్. K9 అపార్ట్మెంట్ ఇక్కడే ఇక్కడే మొదలవుతాయి. కథలు ఇక్కడే మొదలవుతాయి. ఇది కేవలం ఒక నివాసం కాదు, ఇది మీ డ్రీమ్ హోమ్. K9 అపార్ట్మెంట్ టౌన్షిప్. కేవలం ఒక
ఒక ఇల్లు అంటే కేవలం గోడలు కాదు, అది ఒక అనుభూతి. ప్రతి కుటుంబానికి ఒక కల ఉంటుంది. మన డ్రీమ్ హోమ్ ఎక్కడ అనే ఆలోచనతో ఆ కలకి చిరునామా K9 అపార్ట్మెంట్ టౌన్షిప్. ఇక్కడ ఇళ్లను కాదు నిర్మిస్తున్నది, జీవితాలను రూపొందిస్తున్నాం. గదులను కాదు సృష్టిస్తున్నది, జ్ఞాపకాలను సృష్టిస్తున్నాం. మీ పిల్లల నవ్వు ఇక్కడే మొదలవుతుంది. మీ తల్లిదండ్రుల మనసుకు ప్రశాంతి ఇక్కడే దొరుకుతుంది. మీ భవిష్యత్ కథలు ఇక్కడే మొదలవుతాయి. ఇది కేవలం ఒక నివాసం కాదు, ఇది మీ డ్రీమ్ హోమ్ K9 అపార్ట్మెంట్ టౌన్షిప్. కేవలం ఒక గేటెడ్ కమ్యూనిటీ కాదు, ఒక కల జీవన సంప్రదాయం. ఇక్కడ ప్రతి పొద్దున ఒక కొత్త ఆరంభం, ప్రతి సాయంత్రం ఒక సంతోషం, ప్రతి రాత్రి ఒక సురక్ష. మీరు ఒక ఇల్లు కొనడం కాదు, మీరు మీ కలలను నిజం చేసుకుంటున్నారు. K9 అపార్ట్మెంట్ టౌన్షిప్. మీ కల, మీ జీవితం, మీ ఇల్లు. యా గైస్, అందరు విన్నారా అది? Yes, ma'am. Yes, ma'am. అందరు విన్నారు కదా? నా నేను ఇంకొకసారి స్క్రీన్ షేర్ చేస్తున్నా, మీరు అందరు విన్నారు కాబట్టి. యా నా ఇక్కడ 2 పార్ట్స్ నేను వదిలేసాను. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఎందుకు వదిలేసాను తెలుసా? కావాలి అని. బికాస్ ఐ వాంట్ టు పుట్ దేర్ అ లోగో K9 K9 ఏమంటాను, అదేదో అన్నాను కదా, అపార్ట్మెంట్ టౌన్షిప్. K9 townships. K9 అపార్ట్మెంట్ టౌన్షిప్ కదా, అది ఇక్కడ రావాలి, లోగో రావాలి, ఇక్కడ లోగో రావాలి, అలాగే ఇక్కడ కూడా లోగో రావాలి, అండ్ ఫోన్ నంబర్ రావాలి స్లైడ్ లో. ఓకే, అరే ఈ 2 ప్లేసెస్ లో లోగో ఇంకా లోగో రావాలి. లోగో ఇంకా లాస్ట్ లో కంపల్సరీ ఫోన్ నంబర్ కావాలి, కానీ ఇక్కడ లోగో రావాలి. ఇట్లా రౌండ్ రౌండ్ తిరిగి తిరిగి అయినా కొంచెం లోగో రావాలి. కాబట్టి లోగో ఇంకా రెడీ కాలేదు. K9 అపార్ట్మెంట్ ఏదో నేను ఆషామాషి అని పేరు పెట్టాను కదా, కానీ మీరు చేయొచ్చు. ఐ వాంట్ యూ టు క్రియేట్ సేమ్ థింగ్. నేను మీకు ఆడియో ఎవ్రీథింగ్ మీకు ఎట్లా జనరేట్ చేయాలి చూపించాను. నేను ఇవ్వను, మీకు చూపించాను. మీరు ఇమేజెస్ తోని వీడియో గ్రాక్ లో వెళ్ళి క్రియేట్ చేయండి గైస్. గ్రాక్ లో వీడియో క్రియేట్ చేయడం తెలుసా? మీరు ఎవ్రీడే ఐ థింక్ 20-30 వీడియోస్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. గ్రాక్ వీడియో ఆప్షన్ చాలా ఫ్రీలో ఇచ్చేస్తుంది. చాలా Madam, హెవీ audio డబ్బు ఇన్వెస్ట్ కొంచెం చేయడం అవసరం change లేదు. అయితే బాగుంది. ఏంటి? ఆడియో కొంచెం AI లా కాకుండా కొంచెం మేడం, గ్రాక్ లోని వీడియోస్ లిమిటెడ్ ఇస్తుంది మ్యామ్. అబ్రిగేట్ అడుగుతుంది మ్యామ్ 10 వీడియోస్ చేసిన తర్వాత. ఇంకొక ఈమెయిల్ ఐడితో లాగిన్ చేయండి, ఇంకొక 10 వచ్చేస్తుంది. ఈమెయిల్ ఐడీస్ మన దగ్గర మస్తు ఉన్నాయి కదా. ఓకే మ్యామ్. ఇంకొకటి, ఈ వీడియో ఇంకా కంప్లీట్ కాలేదు, దీనిలో ఇంకా ఏం పెండింగ్ ఉంది తెలుసా? చెప్తాను. ఈ వీడియోలో మధ్యలో మీకు ట్రాన్సిషన్స్ యాడ్ చేయాలి. మధ్యలో ట్రాన్సిషన్ యాడ్ చేయాలి, సౌండ్ ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేస్తాం. ఓకే, సో సౌండ్ ఎఫెక్ట్స్ కోసం మనం ఏం చేస్తాం చూడండి, నేను చూపిస్తాను. విల్ గో టు అవర్ సౌండ్ ఎఫెక్ట్స్. ఒక్క నిమిషం గైస్, ఒక్క నిమిషం. వీడియోస్ లో ఉన్నామా? నౌ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా నేను మీకు కొన్ని సౌండ్ ఎఫెక్ట్స్ ఇస్తాను. నా దగ్గర సౌండ్ ఎఫెక్ట్స్ బాగానే ఎక్కువే ఉన్నాయి. సౌండ్ ఎఫెక్ట్స్ సెట్స్లో ఉన్నాయి. నేను మీకు సౌండ్ ఎఫెక్ట్స్ ఇస్తాను గైజ్ ఈరోజు. ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా మనం మధ్యలో యాడ్ చేసి, ఈ వీడియోలో ఒక లైట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా యాడ్ చేసి, మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా యాడ్ చేయాలి. నేను మీకు ఒకటి సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేయడం చూపిస్తాను. బిఫోర్ దాట్ నేను మీకు సౌండ్ ఎఫెక్ట్స్ గూగుల్ డ్రైవ్లో పెట్టిస్తాను కదా. ఒక్క నిమిషం గైజ్, జస్ట్ మొమెంట్, ఒక్క నిమిషం.
ఓకే. గైస్ అందరికి ఇది గుర్తుందా? నేను ఒకప్పుడు మీకు ఆహ్, ఆడియో ఆహ్, ఆడియో లైబ్రరీ చెప్పాను. ఎవ్రీవన్ రిమెంబర్ థట్? యూట్యూబ్ ఆడియో లైబ్రరీ. యూట్యూబ్ ఆడియో లైబ్రరీ అంటే మన యూట్యూబ్‌లో లాగిన్ చేస్తాం కదా! ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ ఏబుల్ టు సీ మై స్క్రీన్. Yes, ma'am. ఎస్ యాహ్! మ్యామ్. ఇక్కడ ఆడియో లైబ్రరీలో చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఆడియోస్ ఉంటాయి. అన్నీ వినండి. మీకు ఏది నచ్చుతుందో ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి. ఓకే. అందరు డౌన్‌లోడ్ చేసుకుంటే నేను ఆల్రెడీ కొన్ని డౌన్‌లోడ్ చేసుకున్నాను. నాకు ఇది చాలా ఇష్టం. నేను ఇది యూజ్ చేస్తాను. ఇది నాకు చాలా ఇష్టం. నేను ఇది డౌన్‌లోడ్ చేసుకుంటున్నా. మన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కోసం చెప్తున్నాను. ఓకే. నౌ ఇక్కడొచ్చి నేను సౌండ్ ఎఫెక్ట్స్ కొన్ని యాడ్ ఇంపోర్ట్ చేసుకుంటా. నేను మీకు ఆల్రెడీ సౌండ్ ఎఫెక్ట్స్ ఇస్తాను గైస్. మీరేం టెన్షన్ పడకండి. సో, నేను ఆల్రెడీ 3 సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకున్నాను. అలాగే సౌండ్ ఎఫెక్ట్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నా అంటే, మనం ఒక స్లైడ్ నుంచి ఇంకొక స్లైడ్ ఒక క్లిప్ నుంచి ఇంకొక క్లిప్‌కి ట్రాన్సిషన్ అవుతుంది కదా! అప్పుడు మనం యూజ్ చేసుకోవాలి. చూడండి మధ్యలో గ్యాప్ కనిపించిందా? ఆ గ్యాప్స్ ఉండకూడదు. ఓకే. నౌ ఈ 2 గ్యాప్స్‌లో ఏదైనా ఒకటి ట్రాన్సిషన్ యాడ్ చేద్దాం. నేను డిసాల్వ్ ట్రాన్సిషన్ ఈస్ ఆల్సో గుడ్. ఇట్ లుక్స్ వెరీ వెరీ ఏమంటారు ప్రొఫెషనల్. అనుభూతి ప్రతి కుటుంబానికి అనుభూతి ప్రతి కుటుంబానికి అహా! కాలేదు. రైట్ క్లిక్ చేసి ఆ డిసాల్వ్‌ని మనం తీసేయొచ్చు కూడా. ఫిల్మ్ డిప్ టు వైట్ ఇది ఒకసారి ట్రై చేద్దాం. మీరు అన్ని ట్రాన్సిషన్ ఒకసారి ఎక్స్‌పెరిమెంట్ చేస్తేనే వర్కౌట్ అయింది. ఇది బావుంది. నౌ ఈ ప్లేస్‌లో ఒక సౌండ్ ఎఫెక్ట్‌ని యూజ్ చేద్దాం. నౌ నేను ఆహ్, స్క్రీన్ షేరింగ్ నాది తీసేస్తున్నాను. ఎందుకంటే మీకు సౌండ్ వినిపియాలి కాబట్టి. నేను చూడండి. అనుభూతి ప్రతి అనుభూతి ప్రతి కుటుంబానికి అనుభూతి ప్రతి కుటుంబానికి అనుభూతి ప్రతి కుటుంబానికి ఒక కల ఉంటుంది. మన డ్రీమ్ హోమ్ ఎక్కడ? అనుభూతి ప్రతి కుటుంబానికి ఒక కల ఉంటుంది. మన డ్రీమ్ హోమ్ ఎక్కడ అనే ఆలోచనతో ఆ కలకి చిరునామా K9 అపార్ట్మెంట్ టౌన్షిప్. ఇక్కడ ఇళ్లను కాదు నిర్మిస్తున్నది, జీవితాలను రూపొందిస్తున్నాం. గదులను కాదు సృష్టిస్తున్నది, జ్ఞాపకాలను సృష్టిస్తున్నాం.
జ్ఞాపకాలను సృష్టిస్తున్నాం. మీ పిల్లల కాదు సృష్టిస్తున్నది, జ్ఞాపకాలను సృష్టిస్తున్నాం. మీ పిల్లల నవ్వు ఒక ఇల్లు అంటే కేవలం గోడలు కాదు. ఒక ఇల్లు అంటే కేవలం గోడలు కాదు, అది ఒక అనుభూతి. ప్రతి కుటుంబానికి ఒక కల ఉంటుంది. మన డ్రీమ్ హోమ్ ఎక్కడ అనే ఆలోచనతో ఆ కలకి చిరునామా K9 అపార్ట్మెంట్ టౌన్షిప్. ఇక్కడ ఇళ్లను కాదు నిర్మిస్తున్నది, జీవితాలను రూపొందిస్తున్నాం. గదులను కాదు సృష్టిస్తున్నది, జ్ఞాపకాలను సృష్టిస్తున్నాం. మీ పిల్లల నవ్వు ఇక్కడే మొదలవుతుంది. మీ తల్లిదండ్రుల మనసుకు ప్రశాంతి ఇక్కడే దొరుకుతుంది. మీ భవిష్యత్ కథలు ఇక్కడే మొదలవుతాయి. ఇది కేవలం ఒక నివాసం కాదు, ఇది మీ డ్రీమ్ హోమ్ K9 అపార్ట్మెంట్ టౌన్షిప్. కేవలం ఒక గేటెడ్ కమ్యూనిటీ కాదు, ఒక కల జీవన సంప్రదాయం. ఇక్కడ ప్రతి పొద్దున ఒక కొత్త ఆరంభం, ప్రతి సాయంత్రం ఒక సంతోషం, ప్రతి రాత్రి ఒక సురక్ష. మీరు ఒక ఇల్లు కొనడం కాదు, మీరు మీ కలలను నిజం చేసుకుంటున్నారు. K9 అపార్ట్మెంట్ టౌన్షిప్. మీ కల, మీ జీవితం, మీ ఇల్లు. Okay. Now guys, last part of the class today. ఈ మొత్తం ఇవి ఇక్కడ వరకు మీరు చేశారు అనుకోండి. దాని తర్వాత మీకు ఎక్కడ కట్స్ కావాలి అక్కడ మీరు ఆడియో ఫైల్ ని కూడా కట్స్ పెట్టుకోవచ్చు. చూడండి ఇక్కడ వరకు లాస్ట్ మన ప్లే హెడ్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కట్ చేసి ఆ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ఆడియోని మీరు డిలీట్ చేసుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు. నౌ ఈ మొత్తం మనం సేవ్ చేయాలి. ఎలా సేవ్ చేస్తాము? ఫైల్ ఇక్కడ ఎక్స్ట్రీమ్లీ లెఫ్ట్ సైడ్ ఫైల్లో వెళ్ళి ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ మీద మౌస్ ఓవర్ చేసి మీడియా మీద క్లిక్ చేసి చూడండి ఇక్కడ కంపల్సరీ ఫార్మాట్ H.264 ఉండాలి. మీ ఫైల్ పేరు మీరు ఏం పెట్టుకుంటారో అది పెట్టుకోవచ్చు. నేను అంటే ఇక్కడ K9 అపార్ట్మెంట్ అని పెట్టుకుంటున్నాను ఒక ఎగ్జాంపుల్ లాగా. అండ్ దాని తర్వాత ఇక్కడ డౌన్లో వచ్చి ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. అది మీకు ఏమంటారు వీడియో MP4 ఫార్మాట్ లోనే సేవ్ అయిపోతుంది. సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మన ఫోల్డర్ లో వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. వేర్ ఇస్ ద వీడియో? దిస్ ఇస్ ద వీడియో వచ్చేసింది. ఒక ఇల్లు అంటే కేవలం గోడలు కాదు, అది ఒక అనుభూతి. ప్రతి కుటుంబానికి ఒక కల మీకు అంటే వినిపిస్తలేదు, నాకు వినిపిస్తుంది. అనే ఆలోచనతో అది AI జనరేటెడ్ కదా, ఎంతైనా వీడియోస్ అట్లనే ఉంది. నిర్మిస్తున్నది, జీవితాలను రూపొందిస్తున్నాం. గదులను కాదు సృష్టిస్తున్నది, జ్ఞాపకాలను సృష్టిస్తున్నాం. మీ పిల్లల నవ్వు ఇక్కడే బానే ఉంది. అంటే మనం ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం అట్లనే ఉంది.